నీకు దమ్ముంటే కింద పడుకో చెప్తా. నీకు దమ్ముంటే కింద పడుకో. మరి నీకు దమ్ముంటే ఇప్పుడు కింద పడుకో. ఇన్‌స్టాగ్రామ్ నీకు దమ్ముంటే సంస్థ తెలుసా? నీకు దమ్ముంటే తల కిందలుగా నడు. నీకు దమ్ముంటే నాలుక కొరుక్కో. నీకు దమ్ముంటే ముక్కు కొరుక్కో. వాళ్ళ మీద ఆధారపడి దమ్ముంటే అంటే అవును. మరి ఎలా మీరు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? ఎలా అంటే కళ్ళ ముందు కనబడుతుంది కదా. బ్యాన్ చేశారు, ఆస్ట్రేలియాలో బ్యాన్ అక్కడ రాజకీయ కారణాలు, రాజకీయ కారణాలతో వేరు వేరు చోట్ల జరిగి ఉండొచ్చు విషయాలు. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ, చట్టబద్ధమైన సంస్థ. ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. వాళ్ళు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని ప్రభుత్వం ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి విధానాలన్నీ ఫాలో అవుతూ ట్యాక్స్ కడుతూ రన్ అవుతున్నటువంటి సంస్థలు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, కొన్ని రకాల సోషల్ మీడియాలో. సో వాళ్ళు చట్టాన్ని 100% గౌరవిస్తారు. చట్టాన్ని ఫాలో అవుతూనే కూడా అనసూయ పోస్ట్ చేయడం కూడా చట్ట ప్రకారం కరెక్టే. నిజంగా ఇబ్బందిగా అని ఉంటే అటువంటి పోస్ట్ డిలీట్ చేయడం జరుగుతుంది, రిమూవ్ చేయడం జరుగుతుంది పోస్ట్ని. ఇంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక మనిషిని ప్రత్యేకంగా కూడా కొంతమంది ఏంటంటే దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు అనేది ఆవిడ బాధ. మిస్లీడ్ చేస్తున్నారు. శివాజీ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. శివాజీ గారి పదం అన్నట్టు కొన్ని వేల మంది, లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ లో యూజర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పోస్ట్ పెడుతూ ఉంటారు. మరి అటువంటిప్పుడు అందరికీ కూడా సందేశం ఇవ్వండి. అందరు మీరు ఎవ్వరు కూడా పెట్టకండి అని చెప్పండి.